ఈజీ లోన్స్ ఈ ప్రచారం ఇటీవల ఎక్కడ చూసినా హోరెత్తిస్తోంది. ఆ ట్రాప్ లో పడిన వారిని నట్టేట ముంచుతోంది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇండియా బుల్స్ కంపెనీ ఫైనాన్స్ పేరుతో చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. సత్తెనపల్లికి చెందిన జూలూరి సూర్యకు ఇండియా బుల్స్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఇండియా బుల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్న సుంకరి రామకృష్ణ ఈజీ లోన్ పేరుతో సూర్యను బుట్టలో వేసుకున్నాడు. ఎంప్లాయీ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డును పంపించి మరీ సూర్యను నమ్మించాడు. ఆ తర్వాత లోన్ అప్రూవల్ అయిందంటూ స్టాంప్ పేపర్ను వాట్సాప్ లో పంపించాడు. ఇన్సూరెన్స్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, జీఎస్టీ బిల్లు, ఓటీపీ ఛార్జెస్ పేరుతో పలుమార్లు 15,000కు పైగా గూగుల్ పే ద్వారా రామకృష్ణకు చెల్లించాడు సూర్య. అయినా లోన్ డబ్బులు మాత్రం తన అకౌంట్ లో పడలేదు. పైగా సుంకరి రామకృష్ణ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న సూర్య పోలీసులను ఆశ్రయించాడు. సూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సుంకరి రామకృష్ణ వివరాలు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఇండియా బుల్స్ కంపెనీ తీగ లాగేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. మీకు 50,000 లోన్ ఇస్తామని చెప్పి ఫస్ట్ మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టండి అని చెప్పి పెట్టించుకుంటున్నారు. పెట్టిన తర్వాత లోన్ అప్రూవల్ అయింది సార్, మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, ఆ ఇన్సూరెన్స్ మీద మీకు లోన్ ఇవ్వబడుతుందని చెప్పి ఆ ఇన్సూరెన్స్ మనకు వాట్సాప్ లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత దానికి ఒక 3,250 రూపాయలు కట్టమని చెప్పి చార్జ్ చేయండి సార్. చార్జ్ చేస్తే మీరు చార్జ్ చేసిన వితిన్ 15 minutes లో మీకు అమౌంట్ పడిద్ది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకా అది కట్టిన తర్వాత మళ్ళీ మీరు కిస్తీ కట్టుకుంటే మీకు లోన్ మిస్టేక్ గా ఉంది సార్, ఒక కిస్తీ కట్టుకుంటే మీకు 2 నెలలు బోనస్ వచ్చింది. బోనస్ వచ్చిన తర్వాత మీరు 2 నెలలు కిస్తీ కట్టే పని ఉండదని చెప్పి 5,550 రూపాయలు కట్టించుకుంటున్నారు సార్. అట్లా కట్టించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే జిఎస్టీ బిల్లు, మీకు లోన్ పడాలంటే జిఎస్టీ బిల్లు ఇట్లా 7,750 రూపాయలు ఇట్లా కట్టాలని చెప్పి జిఎస్టీ బిల్ అని చెప్పి ఇట్లా ఛార్జ్ ఇచ్చేస్తున్నారు. ఇట్లా ఛార్జ్ ఇచ్చేసి ఫ్రాడ్ చేస్తున్నారు సార్. సరే అది అయిపోయింది. సరే మళ్ళీ అమౌంట్ పడలేదు ఏంటి సార్ 15 minutes లో అని చెప్పని అడిగితే మళ్ళీ ఓటీపీ ఛార్జెస్ పడుతున్నాయండి, ఓటీపీ ఛార్జెస్ కడితే మీకు అమౌంట్ అప్రూవల్ అవుతుందని చెప్పి ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు సార్.